హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవా వంటలకు స్వాగతం. మనం ఎన్ని రకాల వంటలు చేసుకున్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిష్ చాలా ఫేమస్ అయిపోతుంది. పలానా వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ చట్నీ బాగా పెడతారంటారు, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ ఎంత చికెన్ కర్రీ బాగా చేస్తుంది అంటారు. అలాగే ఊర్లకు కూడా కొన్ని ఫేమస్ ఉంటాయి. ఏంటి, నెల్లూరు వెళ్తే చేపల పులుసు చాలా బాగుంటుందంటారు, అదే బందర్ వెళ్తే బందర్ లడ్డు చాలా బాగుంటుందంటారు. అలాగే కాకినాడ దేనికి ఫేమస్? కాజాలకి. మరి గోంగూర ఎక్కడో తెలుసా అండి? గుంటూరు వెళ్ళారనుకోండి, అక్కడ గోంగూర పచ్చడి ఎలా ఉంటుంది మరి మనం ఈరోజు చేయబోయేది గోంగూరతో, కానీ గోంగూర పచ్చడి కాదండి. మన తెలుగు ఆయనే అమెరికాలో ఒక రెస్టారెంట్ పెట్టి ఈ గోంగూర వాళ్ళ ఇంట్లో చేసే అద్భుతమైన ఒక కూరను తీసుకొని దాంట్లో కొంచెం మోడిఫై చేయాలని చెప్పి అందులో పన్నీర్ వేసి పెట్టాడు. అది నా ఫ్రెండ్ ప్రవీణ్ సుగ్గాల అని. అయితే ఇప్పుడు అమెరికాలో వాళ్ళ రెస్టారెంట్లో ఎవరైనా కానీ వస్తే పన్నీర్ గోంగూర కర్రీ తినకుండా వెళ్ళరు, ఎందుకంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి అది ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. మనం ఈ గోంగూర స్పెషల్ పన్నీర్ ఐటెం చేయడం కోసం ఫస్ట్ కొంచెం నూనె తీసుకుందాం. ఈ నూనెలో వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ 3 ఐటెంలు వేసి కొంచెం అంతా ఇవి వేగిన తర్వాత దీంట్లో గోంగూర ఆకు, అంటే చక్కగా ఆకులు తెంచుకొని ఆ గోంగూర ఆకు దీంట్లో వేసుకుందాం. మీకు ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపినా, గోంగూర ఇంత ఉంది కదా, ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఇంతే అయిపోతుంది. ఏం లేదండి, గోంగూర చూడడానికి ఇంత ఉన్నా 1 నిమిషంలో ఇది కొంచెం అయిపోతుంది. గోంగూరలో 2 రకాల గోంగూరలు దొరుకుతాయి. ఒకటేమో కొంచెం ఎర్రగా ఉంటుంది, ఒకటి తెల్ల గోంగూర అంటారు. అయితే 2 గోంగూరలతో కూడా మీరు చేసుకోవచ్చు. ఇది ఎర్ర గోంగూరతో చేసుకుంటే దాని రుచి కొంచెం బాగుంటుంది. సో మీ ఇష్టం, మీకు ఏది దొరికితే దాంతో చేసుకోండి. చూసారా, చూడడానికి ఎంతో చాలా ఉన్నట్టుంది ఆకు. జస్ట్ కొంచెం సేపు ఇలా వేగిందనుకోండి, ఇలా దగ్గరికి అయిపోతుంది. ఏంటంటే మనం పచ్చి గోంగూర మిక్సీలో వేసి కనుక పేస్ట్ చేసుకుంటే అది అంత చక్కగా పేస్ట్ అవ్వదు. అదే కనుక ఇలా ఇదే ఆకుకూర అని కాదు, ఏ ఆకుకూర అయినా కానీ మనం కొంచెం అంత, అంటే నీళ్ళలో బాయిల్ చేసుకుని కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఇలా లేకపోతే కొంచెం నూనెలో ఫ్రై చేసుకుంటే ఇంకా రుచి బాగుంటుంది. కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం ఈ గోంగూర దాన్ని అంతా దీంట్లో వేసేసుకుందాం. ఇది చూసారు కదా, ఇందులో వేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి మళ్ళీ కుకింగ్ చేద్దాం. ఇదే కడాయిలో నూనె వేసుకొని ఇందులో మనం కొంచెం జీలకర్ర వేగిన తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకొని దీన్ని కొంచెం సేపు చక్కగా వేగనిద్దాం. అంటే కొంచెం అంత ఎర్ర రంగు వచ్చేంత వరకు వేగనిచ్చి దీంట్లో కొంచెం అంత ఉప్పు. ఈ ఉప్పు వేయడం వల్ల ఏమవుతుంది చెప్పండి? ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు వేయేటప్పుడు ఏమవుతుంది? ఏం లేదండి, చక్కగా ఇందులో నుంచి నీళ్లు బయటకు వచ్చేసి ఈ ఉల్లిపాయలు తొందరగా కుక్ అయిపోతాయి. ఎన్నిసార్లు చెప్పినా ఇది చెప్పాల్సిందే నేను. సో ఈ ఉల్లిపాయలు కొంచెం అంత దూర రంగు వచ్చిన తర్వాత దీంట్లో మనం మిగతా మసాలాలన్నీ వేసుకుందాం. ఇలా కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని కొంచెం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు, అలాగే ధనియాల పొడి, కారం వేసి కొంచెం సేపు ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం నీళ్లు పోసేద్దాం. ఇలా ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేయిన తర్వాత మసాలాలు వేసి నీళ్లు పోసి మంచిగా ఉడికిస్తే ఆ ఉల్లిపాయలు అందులో కరిగిపోయి చక్కగా గ్రేవీలాగా తయారవుతుంది.
దాని తర్వాత మనం ఆ గోంగూర పేస్ట్ ఏదైతే చేసి పెట్టుకున్నామో ఇందులో వేసుకుందాం. మనం ఏదైతే గోంగూర పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఇదంతా చక్కగా తీసి ఇందులో వేసేసుకుందాం. ఏంటి గ్రీన్గా లేదనుకుంటున్నారా? మీరు ఇది కుక్ అవుతున్నప్పుడు తర్వాత చూడండి, ఏంటంటే దీనిలో ఉన్న మంచి గ్రీన్ కలర్ ఇది చక్కగా కుక్ అయిన తర్వాత దీంట్లో నుంచి బయటకు వస్తుంది. ఇలాంటి గోంగూర డిష్లు చేసినప్పుడు కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, కావాలంటే తక్కువ కూడా వేసి చేసుకోవచ్చు. కానీ దాంట్లో నిజమైన గోంగూరలో టేస్ట్ రావాలంటే తెలుసు కదా, మనం గోంగూర పచ్చడి చేసినా కొంచెం నూనె ఎర్రగా తేలుతుండాలి. అలాగే ఇందులో కూడా కొంచెం ఎక్కువ వేసాను, మీరు తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోండి. మరి ఇది కుక్ అవుతుంటే మరి చూడ్డానికి ఏంటి ఇది అంత గ్రీన్గా లేదు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది మంచిగా కుక్ అయిన తర్వాత కొంచెం దగ్గర పడ్డప్పుడు దీనికి మంచి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది, చూడడానికి కూడా చాలా మెరుస్తూ ఉంటుంది. మరి ఇక్కడ పన్నీర్ ఉంది, దీన్ని కూడా చిన్న ముక్కలుగా కోసి రెడీ చేసుకుందాం. మనకు కావాల్సిన సైజు పెద్దగా కావాలంటే పెద్దగా, లేకపోతే చిన్నగా కావాలంటే చిన్నగా. ఏముంది, కొంచెం చిన్నగా ఉంటే ముక్కలకి ఇంకా రుచి మంచిగా తాకి భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇంకా కొంచెం అంత దీంట్లో షైన్ వస్తుంది, కలర్ కూడా ఇంకా కొంచెం గ్రీన్ అవుతుంది. అలాగే ఈ గోంగూరతోటి మనం అన్నిటికంటే ఫేమస్ ఏంటి, మనకి గోంగూర మటన్ కర్రీ ఇలా చాలా ఫేమస్ కదా. చాలామంది ఏమనుకుంటారంటే గోంగూర ఓన్లీ మన రాష్ట్రంలోనే దొరుకుతుంది అనుకుంటారు. మీకు తెలుసో తెలీదో, మహారాష్ట్రలో, గుజరాత్లో, ఇంకా చాలా రాష్ట్రాల్లో అంబాడా అనే ఈ గోంగూర ఆకుని చాలా ఇష్టంగా తింటారు. అయితే అమెరికాలో మాత్రం ఈ గోంగూర చాలా ఖరీదండి. మనం ఇక్కడైతే ఒక 10 రూపాయలకి 2-3 కట్టలు దొరుకుతుంది, అక్కడైతే మనకి 100 రూపాయలకి ఒక కట్ట దొరుకుతుంది. అంత ఖరీదు, అంటే $2కి ఒక్క కట్ట. అందుకే ఈ డిష్ కూడా రెస్టారెంట్లో సర్వ్ చేసినప్పుడు కొంచెం ఖరీదుగానే ఉంటుంది. ఈ గోంగూర మనం చక్కగా కుక్ చేస్తూ ఉంటే దీంట్లో మంచి షైన్ కూడా వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, అలాగే దాంట్లో ఉన్న నీళ్లు కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఇంకా ఒక 5 నిమిషాలు మనం కుక్ చేస్తామనగా ఈ పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో కట్ చేసేసి వేసుకోవచ్చు. పన్నీర్ చీజ్ లాగే కదా, దీంట్లో వేయగానే కొంచెం సాఫ్ట్ అవుతుంది ఆ వేడిలో. అప్పుడు మనం వేడిగా ఇది వడ్డించుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. కానీ ఇంత చేశాను, లాస్ట్లో ఏంటి అంటే దీనిపైన కొంచెం గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఆ గరం మసాలా ఘాటు గోంగూరతో పాటు భలే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఇది ఒక స్టేజ్కి వచ్చేసింది, నూనె కూడా పక్క నుంచి స్లోగా బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ అంటే సూపర్. అయితే దీన్ని మనం రొట్టెలతోటి ఏంటి, అన్నంతో, దేంతో తిన్నా చాలా బాగుంటుంది. మంచి ఆ గోంగూర రుచి, ఆ వాసన పుల్లగా ఉంటుంది కదండి. అందుకని దీంతో మనం నాను ఇట్లాంటి సాఫ్ట్ రొట్టెలు ఉంటాయి కదా, దాంతో తింటే చాలా బాగుంటుంది. సూపర్గా ఉంది. ఎవరైనా కానీ రొట్టెలు వేసుకొని తినాల్సిందే. ఇలా చిట్టి రొట్టెలు చేసుకొని ఒక్కొక్క దాంట్లో ఇంకా కొంచెం అంత కూర వేసుకొని, అలాగే ఇంకొక చిట్టి రొట్టెలో కూడా ఇలా ఆకుకూర కదా చాలా బాగుంటుంది. ఇందులో రిచ్ ఇన్ ఐరన్ అది ఇది అంటారు గోంగూరని. ఇలా చిట్టి రొట్టెల్లో మనం ఈ కూర అంతా వేసుకొని ఒక్కొక్క బైట్లో అమృతమే. ఏముందండి, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత బాగుంది. అంటే ఇదేదో బాగా కారం ఉండి వచ్చే నీళ్ళు కాదు, చాలా మంచి ఫుడ్ తిన్నా నాకు కళ్ళ మట్టి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. బాగా చూసారు కదండి, సింపుల్ అండ్ టేస్టీ డిష్. అయితే ఈ డిష్ చెప్పాను కదా, మా ఫ్రెండ్ అమెరికాలో ఒక మంచి రెస్టారెంట్ ఓపెన్ చేసి ఈ డిష్ చేస్తే చాలా పాపులర్ అయిపోయింది. మరి ఇక్కడి నుంచి మన వాళ్ళందరూ రెసిపీలు తీసుకెళ్ళి అమ్మ ఈ కూర ఎలా చేయాలి, ఆ కూర ఎలా చేయాలని అడుగుతుంటారు కదా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ పిల్లలు అమెరికా నుంచి ఈ డిష్ చేసి పెట్టి ఇది అమెరికా నుంచి వచ్చిన రెసిపీ అని చెప్పండి. చాలా సూపర్ అంటే సూపర్. గోంగూర పన్నీర్ తయారు చేయు విధానం.
ఒక ప్యాన్లో నూనె వేడి చేసి వెల్లుల్లి రబ్బలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత గోంగూర ఆకులు వేసి 1 నిమిషం పాటు ఉడికించి చల్లారిన తర్వాత మిక్సీలో ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఉప్పు వేసి దోర రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చదనం పోయేంత వరకు ఉడికించిన తర్వాత పసుపు, ధనియాల పొడి, కారపొడి వేసి కలిపి కొన్ని నీళ్లు పోసి ఉడికించుకొని తరువాత గోంగూర పేస్ట్ వేసి చిక్కబడేంత వరకు ఉడికించిన తర్వాత పన్నీర్ ముక్కలు, గరం మసాలా వేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దీనిని సాఫ్ట్ బ్రెడ్, నాన్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం రకరకాల వంటలు నేర్చుకుంటున్నాం, రెస్టారెంట్ స్టైల్ వంటలు నేర్చుకుంటున్నాం, అలాగే విదేశీ వంటలు నేర్చుకుంటున్నాం. కాకపోతే ఈరోజు ఏంటంటే విదేశీ వాళ్ళు మన దేశానికి వచ్చి, అదే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు కదండి, వాళ్ళు వచ్చి వాళ్ళకంటూ కొన్ని డిష్లు క్రియేట్ చేసుకున్నారు. అది కూడా మన ఇండియన్ ఫ్లేవర్స్ తోటి. ఈరోజు చేయబోయేది కూడా అదే డిష్, జాల్ ఫ్రైజీ. జాల్ అంటే ఏంటంటే ఘాటుగా ఉంటుంది చూడండి, జాల్ అనమాట అది. ఫ్రైజీ అంటే ఏంటంటే అన్ని రకాల కూరగాయలు కలిపేసి దాన్ని ఏదో టాస్ చేసేసిన దాన్ని మనం ఫ్రైజీ అంటాం. అయితే ఈరోజు ఈ జాల్ ఫ్రైజీ చేసుకోవడం కోసం ముందుగా దీంట్లో ఏంటంటే మనం హోటల్లో అయితే మక్కనీ సాస్ లాంటిది ఒకటి రెడీగా ఉంటుంది. అది వేసేసి పొడుగ్గా కట్ చేసిన కూరగాయలు వేసి టాస్ చేసి సర్వ్ చేస్తాం. అయితే మీకు సింపుల్గా చూపించడం కోసం ఇందులో చూడండి, ఇది టమాటాలని వేడి నీళ్ళలో వేసేస్తే దాని స్కిన్ బయటకు వచ్చేస్తుంది. ఉన్నా నష్టం లేదు. కొన్ని టమాటాలు, అందులో గరం మసాలా, షాయి జీరా, కొంచెం షాయి జీరా, మనం దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ దీంతో పాటు వేసేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం అంత జీడిపప్పు గుర్తుపెట్టుకోండి, మరీ ఎక్కువ వేస్తే బాగోదు. కొన్ని ఒక 6-7 ముక్కలు ఇలా ఇందులో వేసేసుకుందాం. అలాగే దీంట్లో కొంచెం ఘాటు కోసం పచ్చిమిరపకాయలు. అన్నీ ఇందులో ఎందుకు వేస్తున్నాను, ఇవన్నీ ఎట్లాగో మిక్సీలో వేసుకోవాల్సింది. డైరెక్ట్ మిక్సీలో వేసుకుంటే బాగుండేది కదా. సరే, ఈ టమాటాలు ఇవన్నీ మనం మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ చేసేసుకుందాం. ఇక్కడ ఏం పెట్టానంటే కొన్ని నీళ్లు, అంటే కొంచెం కూరగాయలు ఇందులో వేసేవి మనము ఉల్లిపాయలు వేస్తాము, లేకపోతే క్యాప్సికమ్ వేస్తాము. ఇలాంటివి అయితే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒట్టిగా కొంచెం సేపు ఏ సాస్లో అన్నా కొంచెం కుక్ చేస్తే చాలు, ఉడికిపోతుంది. అయితే మరి కొన్ని కూరగాయలు ఉంటాయి, ఇప్పుడు క్యారెట్ ఉంది, ఇవైతే కొంచెం ఉడకాలి కదా, అందుకని మరీ ఎక్కువ నీళ్ళు తీసుకోలేదు. ఇది ఉడికే లోపల ఈ నీళ్ళన్నీ ఎవాపరేట్ కూడా అయిపోవాలి. కొంచెం అంతా ఉప్పు వేసుకుందాం ఈ కూరగాయల్లో కొంచెం టేస్ట్ రావడం కోసం. దాంట్లో ఇప్పుడు క్యారెట్ వేసాము, అలాగే బీన్స్, అలాగే దీంట్లో మనం కాలీఫ్లవర్, ఇలా కూరగాయలు వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసి దీనిపైన మూత పెట్టేసామనుకోండి, మంచిగా స్టీమ్ వచ్చి ఈ కూరగాయలు కొంచెం మరీ ఇందులో ఎక్కువగా ఉడకకూడదు, తినేటప్పుడు ఆ బయట రావాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. కూరగాయలు కూడా మనం కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టాం కదా, నీళ్లు కూడా చూడండి అన్నీ ఆవిరైపోయినాయి, కొంచెమే ఉన్నాయి. ఇలా చేసేసుకున్నాము. అయితే ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ కూరగాయలు ఉడికిపోయినాయి. దీని మీద కడాయి తెచ్చి పెట్టుకుందాం. అయితే ఫస్ట్ మనం ఈ కూరగాయలు, అంటే మనం టమాటో గ్రేవీ చేసుకొని దాని మీద ఈ కూరగాయలు వేసుకోవాలి. అయితే ఈ కూరగాయల్ని కొంచెం అంతా సాటే చేసుకోవాలి. అయితే సాటే చేసుకోవడం కోసం మనం ఇందులో బటర్ వాడతాము. ఒక 2 పీసులు బటర్, అట్లాగే కొంచెం అంతా నూనె వేసుకున్న పచ్చడి, కొంచెం అంత నూనె వేసుకుందాం. ఇందులో మనం ఏం చేస్తున్నాం అంటే ఈ క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్, అలాగే ఇక్కడ చాలా రకాల కూరగాయలు ఉన్నాయి కదా, అన్నీ వేసి 1 నిమిషం సాటే చేసి పక్కన పెట్టుకొని తర్వాత గ్రేవీ చేసి దాంట్లో వేసుకుందాం. ఇందులో మనం బేబీ కార్న్, మీ ఇష్టం వచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. ఈ కూరగాయలే వేయాలి అని ఏం లేదు, కాకపోతే ఎక్కువగా కుక్ అవ్వనికూడదు. అలాగే దీంట్లో మనం కాలీఫ్లవరు, క్యారెట్, బీన్స్ బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఇలాగా. అలాగే దీంట్లో మనం పచ్చిమిరపకాయలు, బఠానీలు, క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికము, ఆనియన్ కూడా మరీ సన్నగా కట్ చేసుకోకండి, కొంచెం లావుగా కట్ చేసుకోండి. అలాగే ఎల్లో పెప్పరు. చూసారు కదా, మీ ఇష్టం, ఎన్ని రకాల కూరగాయలు వేసుకుంటే అన్ని రంగులుగా ఉంటుంది. కూరగాయల్లో ఏంటంటే రంగురంగుల కూరగాయలు మనం తింటూ ఉండాలి, మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలా
కొంచెం అంత కుక్ అవనియండి. అలాగే ఈ కూరగాయల్ని చక్కగా టాస్ చేసుకొని రెడీగా వేసుకుందాం. ఇలా టాస్ చేసుకున్నప్పుడు మంట కొంచెం హై పెట్టుకోవాలి. దీని మీద కొంచెం అంత సాల్ట్, అయితే పెప్పర్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, కానీ సాల్ట్ ఒక్కటే వేస్తున్నాను. కొంచెం బటర్ వేసేసరికి ఎన్ని మంచి ఫ్లేవర్స్, క్యాప్సికమ్ ఇవన్నీ చాలా బాగుంటుంది కదా, ఈ టాస్ చేసేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. అయితే ఇవన్నీ తీసి నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటాను. ఈ కూరగాయలన్నీ కొంచెం సాటే అయిపోయినాయి, ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇదే పెనంలో కొంచెం అంత నూనె, కొంచెం అంత బటర్, ఎందుకంటే మక్ని సాస్ కదా, మక్ని సాస్ అంటే దీంట్లో బటర్ మంచిగా ఉండాలి. సో కొంచెం బటర్ వేసుకొని ఈ బటర్ మెల్ట్ అవుతున్నప్పుడు మనకి మక్ని గ్రేవీ అనేది మంచి ఎర్రటి రంగు రావాలి. అప్పుడు ఏం చేయాలి, ఎలాంటి చిల్లీ పౌడర్ వాడాలి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడాలి. కానీ దానికంటే ముందు మనం కొంచెం అంత జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ బటర్లోనే వేసేసి కొంచెం ఈ పచ్చి వాసన ఏదైతే ఉంటుందో అది పోయేంత వరకు ఇలా లైట్గా కుక్ చేసుకొని, దీంతో పాటు మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఈ ఎవరెస్ట్ మసాలా వాళ్ళ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసారనుకోండి, మన గ్రేవీకి మంచి ఎర్రటి రంగు వచ్చేస్తుంది. అప్పుడు దీంట్లో మనం మన టమాటో ప్యూరీ పోసేసుకుందాం. అయితే దీనికి మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం అంత వేసుకుంటే చాలు. ఎందుకంటే ఈ డిష్ ఏదైతే ఉంటుందో కొంచెం గ్రేవీ తక్కువ ఉండి ఆ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇందులో మనం జీడిపప్పు కూడా వేసాం కదా, అందుకే ఇది కొంచెం సేపు కుక్ అయిన తర్వాత కొంచెం థిక్ అవుతుంది. దీంట్లో మరి కొంచెం అంత ధనియాల పొడి వేసుకొని చక్కగా దీన్ని ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేస్తే చాలు. ఎందుకంటే ఇది గ్రేవీ కొంచెమే వేసాం కాబట్టి ఒక 4-5 నిమిషాల్లో ఉడికిపోతుంది. గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. చక్కగా నూనె కూడా సైడ్ నుంచి ఇట్లా కొంచెం బయటకు వస్తున్నట్టుంటే ఇప్పుడు గ్రేవీ రెడీ. మరి ఇదేంటి జాల్ అనగానే చెప్పాను కదా హాట్గా ఉండాలని. మరి దీంట్లో కొంచెం అంత మిరియాల పొడి కూడా వేసుకుందాం, కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే కొంచెం అంత గరం మసాలా. ఇప్పుడు దీంట్లో పంచదార, ఇలా టమాటా చేసినప్పుడు ఏంటంటే కొంచెం అంత తీపిదనం వేస్తే బాగుంటుంది. కొంచెం గ్రేవీ కూడా కొంచెం థిక్ అయిపోయింది, కొంచెం అంత నీళ్లు పోసుకుంటాను. ఇప్పుడు ఇందులో కసూరి మేతి, మన ఎప్పుడన్నా కానీ బటర్ వేసి చేసే డిష్లో కసూరి మేతి వేయమంటాను కదా, ఇది మన కసూరి అంటే పాకిస్తాన్ నుంచి వచ్చే ఈ కసూరి మేతి ఆకును కూడా కొంచెం పొడిలాగా చేసేసి ఇందులో వేసేసుకోండి. మంచి సువాసన, ఎంత బాగుంటుందో. మీరు షో చూస్తున్నారు కానీ ఇవన్నీ చేస్తున్నారా లేదా మరి నాకు తెలియజేయాలంటే మా వెబ్సైట్ పేరు చెప్పాను కదా, vareva.z@gmail.com, దానికి మీరు రాసి పంపించండి. సో ఇక్కడ చూడండి, గ్రేవీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం క్రీమ్, అయితే క్రీమ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రీమ్ అంతా ఇందులో వేసాను అనుకోండి, సో కర్రీ అంతా పగిలినట్టు మంచిగా కనబడదు. అందుకని కొంచెం అంత సాసు మనం తీసి ఇందులో పోసుకొని అప్పుడు ఈ క్రీమ్ని కొంచెం కొంచెంగా దీంట్లో పోసి కలిపేసుకుంటే విరిగినట్టు అవ్వదు. మీకు మంచి మన మక్కని కలర్ వచ్చేంత వరకు చేసి బాయిల్ లాగా రాగానే దీంట్లో మనం ఈ కూరగాయలు అన్నీ సాటే చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేడివేడిగానే ఉన్నాయి, వీటన్నిటిని ఇందులో వేసేసుకుందాం. వేసి చక్కగా ఇలా కలుపుకొని, ఏంటి అంటే ఆ ఫ్లేవరు, ఆ బటరీ ఫ్లేవరు చాలా బాగుండాలి. అప్పుడే ఈ డిష్కి ఆహాహా. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎన్ని రకాల కలర్స్ కూరగాయలు ఉన్నాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అన్ని న్యూట్రియన్స్ ఉంటాయి. ఎందుకంటే కూరగాయలు కూడా మనం ఎక్కువసేపు ఉడకబెట్టలేదు, కొంచెం బటర్లో సాటే చేసి పెట్టుకున్నాము. ఇలా అయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు స్టవ్ కట్టేసి, దీన్ని కనుక మీరు దేనితోటైనా కానీ అన్నంతో కూడా తినొచ్చు, కాకపోతే నాను, పుల్కా ఇలాంటి రొట్టెలతో తింటే స్పెషల్గా మన దగ్గర రుమాలి రోటీ చాలా ఫేమస్ కదా, అలాంటి రుమాలి రోటీ కూడా చేసుకొని తినొచ్చు. చూడండి, ఈ సాస్ కూడా చక్కగా వేడివేడిగా ఉంది, కానీ కూరగాయల్లో మాత్రం కొంచెం కరకరలాడుతూ, మీరు ఇది చెప్పా కదా నాను వాటితో తింటే బాగుంటుంది, కానీ నాకు మాత్రం రైస్ మీద ఇలా మక్కని సాస్ తింటే సామిరంగా దీని మజానే మజా. వా, మీ ఇంట్లో
ఇలా ఫుడ్ తింటే కనుక ఎప్పటికీ అమ్మ రెస్టారెంట్ ఫుడ్ వద్దు, మన ఇంట్లోనే బాగుంటుంది, టేస్టీగా ఉంటుందని ఇష్టపడతారు పిల్లలు. సూపర్. వెజిటేబుల్ జాల్ ఫ్రైజీ తయారు చేయు విధానం. టమాటాలు, గరం మసాలా, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. మరొక పాన్ లో నీళ్లు వేడి చేసి ఉప్పు, క్యారెట్ ముక్కలు, బీన్స్, కాలీఫ్లవర్ మూత పెట్టి ఉడికేదాకా ఉంచుకోవాలి. ఒక బాణలిలో బటర్ తీసుకొని దాంట్లో బేబీ కార్న్, ముందుగా ఉడికించిన కూరగాయలు, పచ్చిమిరపకాయలు, బఠానీలు, క్యాప్సికం, ఉల్లిపాయలు, ఎల్లో పెప్పర్ అన్ని వేసి కొంచెం టాస్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరికొంచెం బటర్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, టమాటా పేస్ట్, ధనియాల పొడి వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో గరం మసాలా, మిరియాల పొడి, కొంచెం అంత పంచదార, కసూరి మేతి, క్రీమ్ వేసి కలుపుకోవాలి. చివరిగా టాస్ చేసుకున్న కూరగాయలను ఇందులో వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ కట్టేసుకొని దీన్ని అన్నంతో కానీ, నాన్, పుల్కా, రుమాలి రోటీ దేంతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా సూపర్ గా ఉంటుంది. చూసారు కదండి మరి ఈరోజు స్పెషల్స్. పెద్దగా కేక్ చేసుకునే బదులు చిట్టిగా మఫిన్స్ చేసుకోవచ్చు. అలాగే మన తెలుగువారి వంటల్ని మనం విదేశీయులకి నచ్చేలా చేసుకునే డిష్ కూడా చూసాం కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం ఇదే టైంకి. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.